ప్రజాప్రభుత్వంలో చట్టం ఎవరికైనా చట్టమే. సెలబ్రిటీలకు ఒక లెక్క, సామాన్యులకు ఒక లెక్క అన్న తేడాలు చూపడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప దాన్ని ట్యాంపర్ చేయడం జరగదు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. చట్టం ఇక్కడ ఎవరికైనా చట్టమే. ఏ ఒక్కరికి చుట్టంగా పరిగణించే పరిస్థితి లేదు. ఇది అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా ఇటు జనం అటు పోలీసులు ముక్తకంఠంతో అంటున్నమాట. ఎలాంటి మొహమాటాలకు పోకుండా చట్టం ఎవరికైనా చట్టమే అన్న కోణంలో తన ప్రజాప్రభుత్వ పంథా ఏంటో తెలియజేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల ఆయన వెనుక నుండి ఇదంతా చేశారని ఇటీవల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే విషయంపై దొరికిందే ఛాన్స్ అన్నట్టు అల్లు అర్జున్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు రియాక్ట్ అయ్యారు. నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ ని అరెస్ట్ చేయడం పాలకుల భద్రతా భావానికి పరాకాష్ట అన్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకి నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ని ఒక సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నట్టుగా తెలిపారు. తొక్కిసలాట బాధితులపై తనకు సానుభూతి ఉందంటూనే ఈ విషయంలో నిజంగా విఫలమైంది ఎవరు అనేది ప్రశ్నించాలని, చిట్టినాయుడు ఈగో హట్ అవ్వడం వల్లే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని తీవ్ర కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ను కిమ్స్ ఆసుపత్రి వెల్లడించింది. తొక్కిసలాట తర్వాత పోలీసులు సిపిఆర్ చేశారని, సిపిఆర్ చేసినప్పటికీ శ్రీతేజ్ బ్రెయిన్ కి ఆక్సిజన్ అందలేదు అని వైద్యులు చెబుతున్నారు. పక్కటెముకలు దెబ్బతినడం వల్ల శ్రీతేజ్ ఆహారం తీసుకోవట్లేదని, పైప్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఆహారం అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ మహిళా నేతలు మందకృష్ణ మాదిగ శ్రీతేజ్ ని చూసేందుకు వెళ్లారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ కూడా ఇచ్చారు. ఇక సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలయ్యారు. తాజాగా బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. క్వాష్ పిటిషన్పై వాదనల్లో అల్లు అర్జున్ కి హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో నేరుగా సుప్రీంకి వెళ్లాలని పోలీసులు డిసైడ్ చేశారు. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై 4 కేసులు నమోదు చేశారు. నిందితులపై ఐటీ యాక్ట్ తో పాటు BNS 352, 353 ఆఫ్ 1B సెక్షన్స్ పెట్టారు.